హాయ్ గైస్, ఇప్పుడే వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇప్పుడు దాకా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అన్న ఒకటే స్క్రీన్ లో కనపడడం ఇట్స్ హైలైట్. అండ్ ఇన్సిడెంట్ గా వీళ్ళిద్దరికి ఇంకో విషయంలో కూడా కలిసి వచ్చింది. ఏంటంటే ఎన్టీఆర్ అన్న అలాగే హృతిక్ రోషన్ అన్న ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఇద్దరికి 25 ఇయర్స్ అయింది. అంటే ఇద్దరికి సేమ్ టైం లైన్ అన్నమాట. అండ్ వాళ్ళిద్దరూ కలిపి తీస్తున్న సినిమా వార్ 2. అండ్ ఈ ట్రైలర్ గానీ ఈ టీజర్ గానీ చూస్తుంటే ఇట్స్ ఎపిక్ అనిపిస్తుంది అనమాట. అండ్ టీజర్ చూసినా గానీ ట్రైలర్ చూసినా గానీ మనకి ఎక్కడా డిసప్పాయింట్మెంట్ కనిపించట్లా. బికాస్ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఎక్కడో ఒక చోట ఎన్టీఆర్ అన్నకి ఏమన్నా రన్ టైం తగ్గించేస్తారా అనుకుంటాం కానీ సగం సినిమా అన్నయ్య ఉన్నాడు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ రియాక్ట్ టు ద ట్రైలర్. అండ్ ట్రైలర్ చూస్తున్న టైంలో లెట్స్ స్పీక్ అబౌట్ ద మూవీ అనమాట. సో ట్రైలర్ స్టార్ట్ చేస్తున్నా 3, 2, 1. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడ. విఎఫ్ఎక్స్ అదిరింది మచ్చా, వేరే లెవెల్ ఉంది విఎఫ్ఎక్స్ షాట్స్. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎన్టీఆర్ అన్న వాయిస్ కమాండింగ్ ఉంది. యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, అది మాస్ కంబ్యాక్ అంటే. అప్పుడు ట్రోల్ చేశారు, ఇప్పుడు ఆ లుక్తో సావు దొబ్బుతున్నారు. పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టని, సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైన సరే చెల్లిస్తాను. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. Death before dishonor. Service before self. India first. India first. ఓకే, ఇద్దరు ఇండియానే అంటున్నారు కదా, విలన్ ఎవరు? ఎవర్రా చెప్పింది విఎఫ్ఎక్స్ బాగాలేదని? అదిరిపోయింది. వావ్, పేలిపోయింది మచ్చా. కర్మణ్యేవాధికారస్తే మా బలేషు కదాచన. He's a soldier. You are a soldier. Wow. And this is war. నాకు ఎక్కడ కంప్లైంట్ లేదు ట్రైలర్లో. ఇక్కడ విఎఫ్ఎక్స్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. ప్లస్ ఇక్కడ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి, కొంచెం క్రిమినల్ లుక్ ఇస్తున్నారు. అండ్ హియర్ నైస్. ఇది ఒకటి బాగుంది మచ్చా, కలర్ గ్రేడింగ్ బాగుంది. ఇక్కడ తోడేలు రియలిస్టిక్గా ఉంది, చూసారు ఇక్కడ. నైస్ 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 నైస్. ఏం బాడీ రయ్యా. సన్నగా అయ్యమంటే సన్నగా అయిపోతాడు, లావుగా అవ్వమంటే లావుగా అయిపోతాడు. డెడికేషన్ ఉండాలి మచ్చా. ఓకే, ఈ షాట్ కూడా బాగుంది, వేరే లెవెల్. ఓకే,
రొమాన్స్కి రొమాన్స్ ఉంది, లవ్కి లవ్ ట్రాక్, అండ్ దాంట్లోనే హీరోయిన్ ట్విస్ట్ భలే రివీల్ చేస్తారు ట్రైలర్లో కూడా. కేరా విలనిజంగా ఉంటుందని అనుకోలేదు నేను. ఏడుస్తున్నాడు. ఓకే, ఏమన్నా రితిక్ రోషన్ వెళ్ళనంటారా? లాస్ట్ దాకా అతను వెళ్ళనయి ఉండొచ్చు, తర్వాత ఏమన్నా మారుతాడేమో మేబీ. మరి ఎన్టీఆర్ అన్నని బేస్ చేసుకుని స్పై యూనివర్స్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, వేరే లెవెల్కి వెళ్ళిద్ది అంటున్నారు. మేబీ అన్నే హీరో అయి ఉండొచ్చు, రితిక్ మారు ఉండొచ్చు, చెప్పలేం. ఏదైనా ట్విస్ట్గా ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలాగా తీస్తే పని అవ్వదు కదా. నైస్. కలర్ గ్రేడింగ్స్ నాకు బాగా నచ్చినాయి సినిమాలో, విఎఫ్ఎక్స్ షార్ట్స్తో పాటు. ఓకే శుభు, నాకు ఎక్కడ కంప్లైంట్ లేదు విఎఫ్ఎక్స్లో కానీ ఆర్ఎల్స్, ఎక్కడ కంప్లైంట్ లేదు. ట్రైలర్ అదిరిపోయింది, మంచి కట్ చేశారు ట్రైలర్ మాత్రం. ఈ షార్ట్స్ కూడా అదిరినాయి అబ్బా. ఇది ర్యాంప్, ఇవి ఉన్నాయి చూసారా, చూపిస్తున్నానండి. దిస్ వన్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ షార్ట్స్ మాత్రం. థియేటర్లో పేలిపోతాయి ఈ షార్ట్స్, నాకు అర్థమవుతుందిగా. నైస్ నైస్. ఖైరా పాప్కి బాగా ఇచ్చారు రోల్, ఏదో పెద్దదే, భారీ రోలే, నాకు అర్థమవుతుంది. బో ఫేస్ ఆఫ్ చూడాలబ్బా, వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కోసం వెయిటింగ్ నేను. బికినీ షార్ట్స్ అయితే చెప్పక్కర్లేదులేండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. హీరోస్ విల్ ఫెయిల్, ఓకే, వారియర్స్ విల్ రైస్. ఈ ఈ పర్టికులర్ సీన్స్ మాత్రం పేలిపోతాయి థియేటర్లో, అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఫైటింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాంగ్ ఉంటుందంట, కలిపి డ్యాన్స్ అంట, ఇంకేం కావాలి మచ్చా. ఇండియాలోనే 2 బిగ్ స్టార్స్ ఫేస్ ఆఫ్ మచ్చా, వార్ 2 ఎక్కడికో వెళ్ళిపోద్ది. లిటరలీ వెయిటింగ్ అబ్బా. నైస్ నైస్. అదే ఈ ఫేస్ ఆఫ్ గురించి వెయిటింగ్ అసలు. ఎన్టీఆర్ అన్న ఓడిపోతాడేమో ఈ ఫైట్లో, అదొకటే బాధ, దానికి మించి ఇంకేం లేదు. పార్ట్ 2 చూసారు కదా, పేలిపోయింది ట్రైలర్ మాత్రం. నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చి ఏ క్లాస్ అనమాట, ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా. అండ్ కూలీకి దీనికి మధ్యలో క్లాష్ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ అటు వెళ్తారు. మ్యాక్సిమం నేను కూడా వార్ 2నే చూడడానికి ట్రై చేస్తా, నెక్స్ట్ షో వచ్చేసరికి కూలీ చూడడానికి ట్రై చేస్తా. అండ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, ఫింగర్స్ క్రాస్డ్, చాలా బాగుంది. మాస్ కంబ్యాక్, ఎన్టీఆర్ అన్న సినిమానే అనిపిస్తుంది లిటరలీ. ఎందుకంటే అన్నకి బిగ్ రోల్ ఇచ్చారు, హీరోకి సమానమైన ఎలివేషన్స్ పడ్డాయి, విఎఫ్ఎక్స్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చింపేశారు, సీజీ వర్క్ అదిరిపోయింది. ఇంకేం కావాలి? ట్రైలర్లోనే ఇన్ని ఉన్నాయంటే మూవీ బద్దలైపోద్ది నాకు తెలిసి. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.